హాయ్ అండి. నోట్లో వెన్నలా కరిగిపోయే గోధుమ పిండి హల్వా చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెలో 1 కప్పు తురిమిన బెల్లాన్ని అలాగే 2 కప్పులు నీళ్లు కూడా వేసుకుని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. ఇప్పుడు ఈ కరిగిన బెల్లం పాకంలో దంచుకుని యాలకుల పొడిని వేసుకుని ఈ పాకాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు వేరొక కళాయిలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేయించుకుని వీటిని కూడా పక్కకు తీసుకుని ఇప్పుడు అదే నేతిలో 1 కప్పు గోధుమ పిండిని వేసుకుని మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం పాకాన్ని ఒకేసారి కాకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా వడకట్టుకుని అయితే వేసుకోండి. ఇలా వడకట్టుకున్న ఈ బెల్లం పాకాన్ని పిండికి పట్టేలాగా మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా బెల్లం పాకం పిండిలో కలిసిన తర్వాత మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ ఈ హల్వాని అయితే దగ్గర పడనివ్వాలి. నేను ఇక్కడ మొత్తంగా 6 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యూజ్ చేశాను. మీరు కావాలంటే నెయ్యికి బదులు సన్ఫ్లవర్ ఆయిల్ అన్న కూడా యూజ్ చేయొచ్చు. ఇలా నెయ్యి వేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ హల్వాని ఉడికించుకుంటూ ఉంటే కొద్దిసేపటికి ఈ విధంగా దగ్గర పడి కళాయి నుంచి సపరేట్ అయినప్పుడు వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యి రాసిన గిన్నెలోకి వేసుకుని చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి